ప్రఖ్యాత ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం మరణం రాష్ట్రానికి తీరని లోటని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం ముద్రగడ చేసిన సేవలు చిరస్మరణీయమని నివాళులర్పించారు. అలాగే ముద్రగడకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్కు అభినందనలు తెలిపారు. ప్రజా జీవితంలో విశిష్ట సేవలందించిన నాయకులకు రాజకీయాలకు అతీతంగా గౌరవం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతాయుత వైఖరికి నిదర్శనమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా పోరాటాలకు సంబంధించిన విషయంలో ప్రముఖంగా వినిపించేటువంటి ముద్రగడ పద్మనాభం గారు మరణం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాలకు, పోరాటాల్లో పనిచేసేటువంటి ఉద్యమకారులకు తీరని లోటు. వారు గతంలో మొట్టమొదటిసారిగా జాతీయ భావాలతోటి జనతా పార్టీ నుంచి శాసనసభ్యుడిగా గెలుపొంది తర్వాత రాజకీయ పరిణామ క్రమాల్లో పలు రాజకీయ పార్టీలో పనిచేసిన 1998లో భారతీయ జనతా పార్టీలో కూడా వారు మరి తిరిగి పనిచేయడం, అనతి కాలంలో పలు రాజకీయ ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొనడం, భారతీయ జనతా పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుంచి వారికి సంతాపం తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు వారికి ప్రభుత్వ లాంఛనాలతోటి, అధికారికంగా లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడాన్ని నేను అభినందిస్తున్నా. రాజకీయాలు ఈ రకమైనటువంటి స్ఫూర్తి ఉండాలి, ఈ రకమైనటువంటి ఆలోచన ఉండాలి. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముందు చూపును కూడా నేను అభినందిస్తూ, ఈ కష్టకాలంలో వారి అభిమానులకు, కాపు సంఘాలకు, ప్రత్యేకంగా ముద్రగడ కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతి కలగాలని భారతీయ జనతా పార్టీ నుంచి వారికి నివాళులర్పిస్తున్నాం. ఓం శాంతి.